మామూలుగా అయితే ఫస్ట్ డే మనం వెళ్ళాం కదా, ఒక చోట బైక్ పార్క్ చేసేసి నడుచుకుంటూ వెళ్ళాం బీచ్ రోడ్డు. అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి అలా ఆ వెనకాల ఒక 2 వీధులు మొత్తం అది ఫ్రెంచ్ టౌన్ అనమాట. అంటే మనకు కావాల్సిన ఫోటోషూట్ ప్లేసెస్ అన్ని అక్కడే ఉంటాయి. నేను చూపించినవన్నీ కూడా ఫోటోషూట్లు చేసుకునే ప్లేసెస్. చాలా మంది ఏం చేస్తున్నారంటే మాలాగా బండి మీద కాకుండా నడుచుకుంటూ తిరుగుతున్నారు. అంటే ఒక 1 డే మొత్తం ఇంకా దానికే స్పెండ్ చేసి ఎక్కడ బ్యూటిఫుల్ స్పాట్ కనిపిస్తే అక్కడ ఆగి ఫోటోషూట్ చేసుకొని లేకపోతే వీడియోస్ తీసుకొని వెళ్తున్నారనమాట. అలా మీరు నడుచుకుంటూనే వెళ్ళొచ్చు, లేకపోతే బండి మీద అలా తిరిగి ఎక్స్ప్లోర్ చేసుకుంటూనే వెళ్ళొచ్చు. మార్నింగ్ 3 ప్లేసెస్ కవర్ చేసాం, బీచ్, మ్యూజియం, వైట్ టౌన్. సో నౌ నేను చెప్పా కదా బోటింగ్ అని, మ్యాంగ్రూవ్ బోటింగ్. సో అక్కడికైతే వచ్చేసాం. బోటింగ్ ఇప్పుడే టికెట్ తీసుకున్నాము. పర్ పర్సన్ 500 రూపీస్. సో దీనిలో మన ఎమర్జెన్సీ నెంబర్స్, మామూలు నెంబర్, అవన్నీ పేరు అవన్నీ తీసుకున్నారనమాట. సో ఇన్ కేస్ బోట్ ఏమన్నా బోల్తా పడితే కాంటాక్ట్ అవ్వడానికి అలా ఏం అవ్వదు. సో మోస్ట్లీ మ్యాంగ్రూవ్స్ అంటే వాటర్ చాలా తక్కువ లెవెల్లోనే ఉంటుంది, నో ఇష్యూస్. ఆల్రెడీ 6 persons వెయిటింగ్ అంట, బోట్ రెడీగానే ఉంది. సో వితౌట్ ఎనీ డిలే మనం వెళ్ళిపోవచ్చు. సో టోటల్ 4 ప్లేసెస్. ఒకటి రివర్ మౌత్, రివర్ వెళ్ళి సీలో కలిసే ప్లేస్. ఒకటి అరికమేడు, ఇంకొకటి హార్బర్ అనమాట, ఇంకోటి ఏంటి సో ఇప్పుడే స్టార్ట్ అయ్యాము బోట్లో. అదే అక్కడ మనిషి నిలబడ్డారు మధ్యలో. ఇదేంటారు లైఫ్ జాకెట్లు ఇచ్చారు మాకు. అది చూడండి, మధ్యలో మనిషి నిలబడ్డాడు. ఈ వాటర్ లో మాకు లైఫ్ జాకెట్స్ ఇచ్చారు. ఇదే మ్యాంగ్రూవ్స్. చక్కగా ఆయన మధ్యలో నిలబడి ఫిషింగ్ కూడా చేసుకుంటున్నాడు. ఇలాంటి ప్రైవేట్ ఆపరేటర్స్ ఇక్కడ 3-4 ఉన్నారు, మ్యాంగ్రూవ్ బోటింగ్ అని చెప్పి. మొత్తం ఈ బోట్ రైడ్ వచ్చేసి 1 hour ఉంటుంది అనమాట. 4 ప్లేసెస్ చూపిస్తారు మనకి. సో ఇక్కడ వేర్లు చూడండి మ్యాంగ్రూవ్స్ కి. జనరల్ గా మనం చూసేవి మన కోరంగిలో కానీ పిచ్చవరంలో కానీ కిందకు ఉంటాయి అనమాట, నీళ్ళ కింద నుంచి వస్తాయి. ఇక్కడ అన్ని పై ఉండడం వల్ల ఇక్కడ సునామీ వచ్చినా కూడా ఇవి ఆపలేవని ఆపరేటర్ చెప్తున్నాడు. యా, వీ కెన్ సీ దట్ క్లియర్ డిస్టింక్షన్. అంటే కోరంగిలో చూస్తే ఇలా ఉండవు మ్యాంగ్రూవ్స్, కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి, కొంచెం డెన్స్ గా ఉంటాయి అన్నమాట. ఇదేదో ఊరు ఉన్నట్టుంది. మేము ఇంకా మ్యాంగ్రూవ్స్ అంటే అలా అడవుల్లోకి తీసుకెళ్ళిపోతాడు వాటర్లో అనుకుంటే, ఇక్కడ పెద్ద పెద్ద ఊళ్ళు ఉన్నాయి పక్కన. ఫస్ట్ ప్లేస్ మ్యాంగ్రూవ్స్ అయిపోయింది, నెక్స్ట్ ప్లేస్కి వెళ్తున్నాం. సో ఇది పాండిచ్చేరి ఫిషింగ్ హార్బర్ అనమాట. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి బోట్స్ వెళ్తాయి. మీరు గమనిస్తే అక్కడ ప్రతి బోట్ పైన ఇండియన్ ఫ్లాగ్ ఉంది, జస్ట్ ఐడెంటిఫికేషన్ పర్పసెస్ కోసం తగిలించినట్టున్నారు పైన. చాలా నీట్గా ఉంది ఇది.
అదే కోస్టల్ గార్డ్ బోట్. అండ్ ఆ ప్లేస్ ఉంది చూసారా, ప్రీవియస్ వ్లాగ్ లో వచ్చాం కదా ఇక్కడికి, పాండి మెరీనా బీచ్ దాటి లాస్ట్ లో ఒక పైర్ దగ్గరికి, అది ఓపెనింగ్. ఈ నుంచి అలా లోపలికి వస్తే ఆ వేలో ఈ హార్బర్ కి వస్తాము. అదిగోండి న్యూ లైట్ హౌస్, నిన్న మనం వచ్చింది. వీఆర్ హెడింగ్ టువర్డ్స్ our third destination ఈ ట్రిప్ లో, రివర్ మౌత్. సముద్రంలో ఈ నది కలిసే చోటుకి వెళ్తున్నాం. మరి ఎంతవరకు తీసుకెళ్తాడో తెలియదు లోపలికి. అదిగోండి అక్కడ కనబడుతోంది కదా, అదే సముద్రం ఓపెనింగ్. ఐ కెన్ ఆల్రెడీ ఫీల్ ద వేవ్స్. సముద్రం దగ్గరికి వచ్చే కొద్దీ వేవ్స్ పెరుగుతా ఉన్నాయి. వింటున్నారు కదా, సూపర్ ఉంది. ఈ బోట్ ట్రిప్ లో మనం వచ్చిన లాస్ట్ ప్లేస్ అరికమేడ్ అనమాట. సో ఇది వరకు మనం రోడ్ లో వచ్చాం కదా అటు, ఇది బోట్ లో వస్తే అక్కడ ప్లాట్ఫామ్ ఉంది కదా, అక్కడ దిగి లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలి. అలా నడుచుకుంటూ వెళ్ళి మనకు ఒక 20 minutes టైం ఇస్తారు. 10 minutes వెళ్ళి 10 minutes వచ్చి ఒక 10 minutes అక్కడ అలా. అదే అరికమేడ్ బిల్డింగ్ కనపడేది. ఇక్కడ ఓన్లీ బిల్డింగ్ మాత్రమే ఉంది. దీనికి సంబంధించిన ఐటమ్స్ కానీ ఆర్టిఫాక్ట్స్ కానీ రకరకాల వస్తువులు ఇక్కడ ఎక్స్కవేషన్ లో దొరికినవి అన్నీ కూడా పాండిచ్చేరి మ్యూజియంలో పెట్టారు. సో హిస్టరీ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళండి, చాలా బాగుంటుంది. మొత్తం ప్రతిదానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఆ వస్తువు ఏంటి, దేనికి యూజ్ చేసేవాళ్ళు, ఎప్పుడు ఎక్స్కవేట్ చేశారని మొత్తం క్లియర్గా ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చి పెట్టారనమాట. దిస్ టైం ఒక 2-3 ఫోటోలు తీసుకొని వెళ్ళిపోవడం, నథింగ్ మచ్. ఎందుకంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు ఫోటోలు పెద్దగా దిగలేదు. So that's how we ended our boating trip. Per person ki 500, total worth it. 1 hour పైనే, అంటే 1 hour 10 minutes అలా పట్టింది అనమాట ట్రిప్. బట్ ద ప్లేసెస్ వీ సీ చాలా బాగున్నాయి, కొంచెం ఎక్స్ప్లోర్ చేసినట్టు ఉంటుంది అనమాట. విల్స్ బోట్ హౌస్ దగ్గర రూమ్స్ కూడా ఉన్నాయి. చూడ్డానికి అయితే చాలా బాగుంది, కానీ మరి రాత్రిపూట ఎంతవరకు ఎలా ఉంటుందో తెలీదు. ఎందుకంటే దోమలు, అసలే కోస్టల్ కదా, దోమలు పురుగులు చాలా ఎక్కువ ఉంటాయి. బట్ చూడ్డానికి అయితే బాగుంది. అది చూడండి, బాల్కనీ చూడండి ఎంత క్యూట్ ఉందో. జస్ట్ కేమ్ అక్రాస్ దట్ ప్రొసెషన్. నాకు అది చూడంగానే కలారాలు గుర్తొచ్చినాయి, అందుకని దాని వెనకాల వెళ్ళి ఫాలో చేసుకుంటూ అలా ఒక చిన్న వీడియో తీసాను. అదేంటో తెలియదు ఆ ప్రొసెషన్. మొత్తానికి ఆ డెవిల్ వేషాలు అవన్నీ వేసుకొని బాగా ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నారు. సో ఐ థాట్ ఆఫ్ ఫాలోయింగ్ దెమ్, బట్ ఇట్స్ ఓకే, మనకి వేరే ప్లాన్స్ ఉన్నాయి కదా అని చెప్పి వీఆర్ రిటర్నింగ్.